మహాదేవుడును మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. మరి సమయంలో పరిశుద్ధ లేఖనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడెక్కడ ఉన్నవారైనప్పటికీ, గృహంలో ఉన్నవారైనప్పటికీ, మరి ఒంటరిగా ఉన్నవారైనప్పటికీ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడును సర్వశక్తిని యేసు ప్రభువా, సృష్టికర్తమైన దేవ, సజీవుడమైన దేవ, పాపము నుండి రోగము నుండి అనేక బిడ్డల విగ్రహాల నుండి విడుదల చేసి గొప్ప రక్షణ చేశారు. మీరు ఆనాడు సిలువలో కాచిన రక్తము ద్వారా ఈనాడు మేమందరము దూర ప్రాంతంలో దగ్గర ఉన్నప్పటికీ ఏక కుటుంబస్తులుగాను ఏక పట్టణస్తులుగా మమ్మల్ని చేశారు. అందుకే మీకు స్తోత్రములు 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 స్తుతులు చెల్లించున్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలో తండ్రి ఈ వాక్య ధ్యానములకు వెళ్ళి ఆత్మలో ఎదగాలి అని ప్రభా, నీ దగ్గరకు చేరాలని దేవా, నీ స్వరూపులకు మళ్ళాలని ప్రభా, నీ వాక్య ధ్యానములో ఉంటూ ఉండగా నీ వాక్య ద్వారా నాతో బిడ్డలతో మీరు మాట్లాడమని సన్నిధుడిగా ఉంచండి. ఆటంకాలు మీరు న్యాయం చేయండి. బలహీనులను బలపరచండి, బలహీనులను శక్తివంతులుగా చేయండి. ఆత్మలో శరం ఎదిగింపు రాయించని ప్రార్థన చేయించు ఉన్నాము. ఈ కొరకు రాజ్యపురం నిలబెట్టి మహిమ పొందమని సన్నిధుడిగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థన చేసి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం. రండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా అని దేవుడు ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దేవుడు తన బిడ్డ దాసుల ద్వారా మాట్లాడాడు. నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మాట్లాడినటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత దేవుని వాక్కు కొరకు మనం అందరం వేచి ఉంటున్నాం. దూర ప్రాంతంలో ఉన్న దగ్గరలో ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క వాక్యము కొరకు మన సమయము దేవునికి ఇవ్వవలసి ఉన్నది. ఎందుకనగా అన్నిటికీ ముఖ్యమైనది ఏమిటనగా దైవము ముఖ్యము. దేవుడు లేనిదే ఏ మానవుడు ఏమీ చేయలేడు. అందుచేత ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. బాల్యములోనే దేవుడు ఎన్నుకొని నిలబెట్టి దేవుడు మాట్లాడుచున్నాడు. ఎక్కడి నుంచి దేవుని యొక్క వాక్కు వచ్చిందని మనం చూసినప్పుడు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను దేవుని యొక్క వాక్యం చదవాలని, వాక్యమును తెలియచేయాలని, ఏ విధంగా అందించాలని ఆశపడుతూ ఉండగా నాలో రకరకాల తలంపులు వచ్చినవి. కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళి బైబిల్ నా ముందు పెట్టుకుని ప్రభా ఏ వాక్యం చెప్పాలని దేవుని సన్నిధిని అడిగినప్పుడు దేవుడు నాకు ప్రేరేపించినటువంటి వాక్య భాగం మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడిచ్చిన వాక్కు ఏమిటంటే ఈ వాక్కు నాతో మాట్లాడమని ప్రేరేపణ నాకు వచ్చి ఉన్నది. అందుచేత యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈనాడు జనులను అనుసరించి ప్రజలను అనుసరించి దేవుని యొక్క వాక్కులు చెబుతూ ఉన్నారేమో కానీ దేవుని యొక్క వాక్కు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాక్కు దేవుని ప్రజలకు మనం అందించవలసినది. వారు కొంత ఇష్టపడతారు, కొంత ఇష్టపడరు. ఇష్టపడినను ఇష్టపడకపోయినను దేవుని యొక్క వాక్కు ఉన్నదట్లుగా మనం చెప్పాలి. అందుచేతనే దేవుడు అంటున్నాడు, వారి వినినను వారి వినకపోయినను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. వారి వినినా వినకపోయినా దేవుని యొక్క వాక్కు ఏ విధముగా ఇచ్చాడో ఆ వాక్కును మనం తెలియజేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియాకు దేవుని యొక్క ప్రత్యక్షమైన వాక్కు ఏదనగా చదువుకుందాం. రండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాలి. నువ్వు లేచి ఎవరింటికి వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉన్నది. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మని సెలవిచ్చిన వెంటనే అక్కడ నా మాట నీకు తెలియజేస్తాను. నువ్వు లేచి వెళ్ళమన్నప్పుడు వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడే దేవుడు మాటలు తెలియచేయడు. వెళ్ళిన తరువాత దేవుడు తన బిడ్డలకు తన వాక్కును తెలియజేస్తాడు. అదే విధముగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. 12వ వచనంలో మనం చూసినప్పుడు ఆది కాండములో అంటూ ఉన్నాడు, అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ నీకు చూపించిన దేశమో అదో ఆ దేశం మీద ఇక్కడ చెప్పను, నీ వెళ్ళిన తర్వాత నేను తెలియజేస్తానని చెప్పి దేవుడు
అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అలాగనే బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా మనం లేవాలి. ఏ స్థితి నుండి లేవాలి అనగా పడిన స్థితి నుండి మనం లేవాలి. ఏ స్థితి నుండి పడ్డామో, ఏ ప్రార్థనలో పడిపోయామో, లేదా వాక్యంలో పడిపోయామో, లేకపోతే దేవుని ఎదగకుండా పరిచర్లో పడిపోయామో, పడిపోయిన స్థితి నుండి మనం లేచినప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడగల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు లేచి అంటున్నాడు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు ఎవరి కుమ్మరింటికి ఎందుకు వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళకూడదా? కుమ్మరి అనగా దేవుడు మనకు ఆయన కుమ్మరి వాడై ఉన్నాడు. మనం కుండలమై ఉన్నాము. అందుచేతనే కుమ్మరి ఇంటికి వెళితే కుమ్మరివాడి కుండని ఏ విధముగా తయారు చేస్తున్నాడో అంత విషయాలు అక్కడ తెలియజేస్తాను కనుక నువ్వు కుమ్మరి ఇంటికి పొమ్మని చెప్పి దేవుడు కుమ్మరి ఇంటికి పొమ్మన్నాడు. నేను కుమ్మరి పొమ్మన్నప్పుడు అక్కడ వెళ్ళాడు అంతే. అబ్రహాం చెప్పినట్లుగా ఏ దేశం వెళ్ళిపోమంటే వెళ్ళినట్లుగానే కుమ్మరింటికి వెళ్ళమన్నప్పుడు అతడు వెళుతూ ఉన్నాడు. నేను కుమ్మరింటికి వెళ్ళి చూడగానే వ్రాయబడి ఉన్నది. బిడ్డలారా, అబ్రహాం లేచినట్లుగా మనం లేవాలి. ఇదిగో యోనాతో దేవుడు చెప్పాడు, యోనా నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు అతడు యోనా లేచి ప్రయాణం చేశాడు. కానీ నినివే పట్టణం మాత్రం అతడు పోలేనందువలన అతడి కీడు వచ్చింది. బిడ్డలారా, మనకు ఆశీర్వాదం కావాలంటే లేచి వెళ్ళమంటే వెళితే మనకు ఆశీర్వాదము, విధేయులైతే దేవుని మనకు ఆశీర్వాదము. అవిధేయుడైనటువంటి యోనా మీదకి కీడు వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు నువ్వులే రథం మీద ఉన్నాడు, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. నపుంసకుడు నువ్వు వెళ్ళినప్పుడు ఫిలిప్పు వెళ్ళాడు, తెలియజేశాడు. ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి తెలియజేశాడో అక్కడ నపుంసకుడు బాప్తిసం పొంది రక్షింపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. లేచి దేవుడు చెప్పిన లోబడితే ఎంతో ప్రయోజనము, ఆత్మకు ప్రయోజనము, నీ శరీరానికి కూడా ప్రయోజనకరమై ఉన్నది. అందుచేత ఈనాడు దేవుడు చెప్పినట్లుగా మనం విధేయులం కావాలి. అవితే మనకెంతో ప్రయోజనకరముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. వారికి రాసిన సువార్త 14వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు విధేయులైనటువంటి వారికి దేవుడు ఎట్టి కొరకును చూపగలడో అన్న విషయాన్ని ఒక దృష్టాంతం ద్వారా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన మీరు పట్టణంలోకి వెళ్ళండి అన్నాడు. యేసు ప్రభువు అన్నారు, శిష్యులారా మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ళకుండా మోయిచున్న ఒక మనుషుడు నీకు కనబడతాడని చెప్పాడు. కనుక పట్టణంలోనికి వెళ్ళండి అన్నప్పుడు వారి పట్టణంలోకి వెళ్ళారు. ఒక మనుషుడు కనబడతాడని చెప్పినప్పుడు అతను అక్కడ మనుషుడు కనబడ్డాడు. బిడ్డ విధేయుడైతే దేవుడు ఒక మార్గమును సరాడము చేయగలడని ఈ వాక్యాన్ని బట్టి సెలవిస్తూ ఉన్నాను. మీరు వెళ్ళండి, అక్కడ మనుషుడు ఒకడు కనబడతాడు. అతను నీళ్ళకుండ పట్టుకొని నీలకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట వెళ్ళండి. వాడు ఎక్కడ ప్రవేశిస్తాడో ఆ ఇంటి యజమానిని చూడండి. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని అడిగితే అతడు చూపిస్తాడో అక్కడ నాకు సిద్ధం చేయండి అన్న వెంటనే వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే వ్యక్తి కనబడ్డాడు, సిద్ధం చేశాడు. బిడ్డలారా, మనము కూడా ఆ కుమ్మరి చెప్పినట్లుగా ఈ కుండైనటువంటి మనం విన్నట్లయితే మన జీవితం మనకు ఆశీర్వాదం ఉన్నది, మన జీవితానికి ధన్యత ఉన్నది, మన జీవితానికి ఒక భాగ్యము దొరుకుతూ ఉన్నది. అతడు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వెళ్ళమన్నప్పుడు అతడు వెళ్ళాడు. మనము కూడా దేవుని ఇంటి వారమై ఉన్నాము కనుక వెళ్ళమన్నప్పుడు మనము కూడా వెళ్ళాలి. అందుచేత అన్నాడు, నేను వెళ్ళగా అని అంటాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమంటాడు? చదువుకుందామా రండి. అతను ఏమంటున్నాడు? నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వారు తన సారె మీద తన పని చేయుచు ఉండినని వ్రాయబడి ఉన్నది. కుమ్మరైనటువంటి దేవుడు ఆయన ఇల్లు ఎవరనగా మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాము. మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగురా అని వ్రాయబడి ఉన్నది. ఆలయం మాత్రమే కాదు గాని మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రికలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ ఇంటిలో దేవుడు కుండగా తయారు చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఉపయోగపడే కుండగా తయారు చేస్తూ ఉన్నాడు. ఈ కుండ దేవుని కొరకు ఉపయోగపడాలని చెప్పి ఆ కుమ్మరి వాడిని చూపించి ఆ మట్టితో కుండ తయారు చేస్తూ ఉన్నాడు. నేను కుండ తయారు చేస్తూ ఉండగా జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో మన హృదయం దేవుని ఇల్లుగా ఉన్నదా, మన హృదయం దేవుని ఆలయముగా ఉన్నదా, మనమే పరీక్షించుకొనవలసి ఉన్నది. మనం ఇల్లు కావాలి అంటే ఇల్లు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, హృదయం ఎంతో పవిత్రంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఈ కుండను మంచిగా తయారు చేసే ఇల్లుగా, ఉపయోగపడే ఇల్లుగా, కుండగా మనం ఉండగలమని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ యొక్క సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? మన హృదయం అనే ఇల్లును మనం సిద్ధం చేయాలి. సిద్ధం చేస్తే దేవుని యొక్క వాక్యం ద్వారా ఇల్లును సిద్ధం చేయాలి. చదువుకుందాం రండి. ఏమంటున్నాడు చదవండి. కుమ్మరి జిగటమంటితో కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ అతడు కుండ తయారు చేస్తూ ఉన్నాడు. చేయుచున్న కుండ. దేవుడు పని మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పని మీద ఉండి నిన్ను నన్ను కూడా ఉపయోగపడే కుండగా తయారు చేస్తూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను ఒక కుండగా తయారు చేసి ఆయన సంఘములో పెట్టాడు, నీ ఇంటిలో పెట్టాడు, నీ బంధువుల దగ్గర పెట్టాడు, నీ స్నేహితుల దగ్గర పెట్టాడు. ఈ కుండ నాకు ఉపయోగపడాలని దేవుడు కుండను తయారు చేశాడు. కుండ తయారు చేస్తూ ఉండగా మనం ఏమైపోయామో రాయబడి ఉంది. చదవండి. కుండను తయారు చేయించు ఉండగా దేవుని చేతిలో మనం విడిపోయాం. తయారు చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. సంవత్సరాలు అయ్యి ఆ కుండను ఆయన యుక్తముగా తయారు చేస్తూ ఉండగా దేవుని సేవకుడనే వాక్యం ద్వారా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. గల కారణం ఏమిటంటే యోహాను సువార్త 1:1 అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని వ్రాయబడి ఉన్నది. కనుక ఇప్పుడు దేవుడే వాక్యము ద్వారా కొండైనటువంటి మన జీవితాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తూ ఉన్న కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది బాధ వస్తుంది, కొంతమంది జారిపోతారు, కొంతమంది కొంచెం మనసులో నొచ్చుకుంటూ ఉంటారు. ఏమిటిలా తయారు చేస్తున్నాడని. కానీ మనము విడిపోతున్నాం బిడ్డలారా. విడిపోతున్నామని దేవుడు మన ఇళ్లలో పెట్టి లేకపోతే ప్రత్యేకమైన సమయం ఇచ్చి బిడ్డలారా మీరు సిద్ధపడండి, నేను మరలా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి దేవుడు మరలా నీకు నాకు సమయం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా మనల్ని సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ తయారు చేయించు ఉండగా కుండ ఏమైందో కింద వచనాలు చదువుకుందాం రండి. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసి తనకు యుక్తమైనట్లుగా. ఇంతవరకు నీకు ఇష్టమైనట్లుగా తయారు చేయమన్నావు, ఇష్టం వచ్చినవన్నీ అడిగావు. ప్రభ ఇది ప్రభా, అది ప్రభా, అభివృద్ధి చేయి ప్రభా, పిల్లల పట్ల ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, నీకు ఇష్టమైనట్లుగా తయారు చేయమని అడిగావు. ఆ విధముగా చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండ విడిపోయిందేమో బిడ్డ, విడిపోయిందేమో. ఒకసారి చూడు, ఒకసారి ఆ విడిపోయిన కుండను దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఈ సమయంలో ఆయనకు యుక్తమైనట్లుగా, ఆయనకు ఇష్టమైనట్లుగా తయారు చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంతవరకు లోకము మనము కలిసి తయారయ్యాం, లేకపోతే స్నేహితులు మనం కలిసి తయారైతే మధ్యలో ఇది సరిగ్గా అతక్క అది విడిపోచకుండా అయిపోయాం. కానీ ఇప్పుడు అంటున్నాడు ఆయనకు యుక్తమైనట్లుగా దేవుడు మరేకొకుండా తయారు చేయించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుడు ఆదామును పెట్టి ఏదైనా తోటలో మనం చూసినప్పుడు ఆయనకు యుక్తమైనట్లుగా తయారు చేసి ఆయన ఇష్టానుసారంగా పెట్టినటువంటి కుండ అయినటువంటి ఆదాములు వాళ్ళ ఇష్టానుసారంగా విడిపోయారు. సర్పం మాట విని, మధ్యలో వచ్చిన వాడి మాట విని వారికి లోబడిపోయి దేవుడు చెప్పిన మాట వినక, చెప్పిన పని చేయక, విధేయులు కాక ఏమైపోయారు? ఏదేని తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవడమే దేవుని చేతిలో కొండ విడిపోవటం సాదృశ్యంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధముగా విడిపోయినటువంటి కొండ విడిపోవడం ఇష్టం లేక దేవుడే పరలోకం విడిచి భూలోకానికి వచ్చి ఈ మానవుడు విడిపోయినటువంటి మానవుడు మొదట ఆదాము దూరం అయిపోయాడు కనుక రెండవ ఆదాముగా యేసు ప్రభువే వచ్చి ఆ శిలువ ప్రాణపై మరణించి శిలువలో రక్తము కార్చి ఆయనకి శిలువలో కాచిన రక్తము ద్వారా నీ పాపములు నా పాపములు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన మరలా కుండగా తయారు చేయడానికై ఆయన భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దూరం అయిపోతున్న మనము మరలా సమీపస్తులం కావాలి. సమీపస్తులం కావడానికి దేవుడు మరలా తయారు చేస్తూ ఉన్నాడు, మరలా బాగు చేస్తూ ఉన్నాడు. ఆ శిలువ మ్రాణుపైన బాగు చేసినటువంటి దేవుడు ఈ కొండ ఈ కొరకు దేవుని కొరకు ఈ కొండ అయినటువంటి మనము ఉపయోగపడవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపయోగపడవలసి ఉన్నది. ఉపయోగపడవలసిన కొండ ఈనాడు ఎవరి కొరకు ఉపయోగపడుతుంది? లోకానికి పోయి ఉపయోగపడుతుందా ఈ కొండ? చెడు కొరకు ఉపయోగపడుతుందా ఈ కొండ?
ఈ కొండైన నీవు నేను కూడా ఎవరి కొరకు ఉపయోగపడుతూ ఉన్నాము. తయారు చేసింది ఆయన, బాగు చేసింది ఆయన. ఆయన యుక్తమైనట్లుగా తయారు చేసి నా కొరకు ఉపయోగపడని చెప్పి నా నామ ఘనత కొరకు నేను నిర్మించిన జనులను వ్రాయబడి ఉన్నది. నా నామ ఘనత కొరకు నేను నిర్మించిన ప్రజలు, నిర్మించిన జనులు. ఆయన ఘనత తీసుకొస్తున్నావా? ఆయన నామన ఘనత వస్తుందా పాత్ర ద్వారా? నేను పూర్వకాలంలో చూసినప్పుడు ఇళ్లలోకి వెళితే వాళ్ళలో పాత్రలు ఉండేటివి, ఇతర పాత్రలు ఉండేటివి. స్టీలు పాత్రలు తక్కువ, పెద్ద పెద్ద బాణలు ఉండేటివి. ఆ బాణల్లో చూసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి, వాళ్ళ గొప్పతనం కనబడుతూ ఉన్నది. అలాగనే బిడ్డ, విలువైన పాత్రగా నీవునైనా ఉంటే పరమ తండ్రి తయారు చేసిన గొప్పతనము దేవునికి కలుగుతూ ఉన్నది. అలాగనే బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నీవు దేవునికి ఏ పాత్రగా ఉపయోగపడుతూ ఉన్నావు? దేవుని నామనకు అవమానంగా ఉండి మన నోటి ద్వారా చెడు పాత్రగా ఉపయోగపడుతున్నాం, మన చూపుల ద్వారా చెడు పాత్రకు ఉపయోగపడుతున్నాం. లేకపోతే మనకి ఇచ్చినటువంటి భార్య కానీ భర్త కానీ వారితో ఉండకుండా క్రైస్తవుని చెడు పనులు చేస్తారని చెప్పేసి చెడ్డ పనులు చేసి చెడు పాత్రకు ఉపయోగపడుతున్నావా? కానీ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనములో మనకిచ్చిన భర్తే గాని, దేవుడు మనకిచ్చిన భార్యే గాని ఈ ఒక పాత్రగా దేవుడు వర్ణించి మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలో నీళ్లు, నీ సొంత కుండలో నీళ్లు నీవు పానము చేయము. నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగుము. సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగుము. ఈ ఊటలు బయటకు చెదిరిపోదగునా, బయట వాళ్ళ దగ్గర వెళ్ళదగునా, పాపము చేయదగునా, చెడు చేయదగునా. నీకున్నది నీవే అనుభవించాలి. నీకున్న భార్యతను అనుభవించాలి, నీకున్న భర్తను అనుభవించాలి. అంతే తప్ప నువ్వు బయటికి వెళ్ళి వేరే కొండలో నీళ్లు త్రాగదగునా అంటూ ఉన్నాడు. త్రాగదగునా? వీధులలో అది నీటి కలువగా నీ యొక్క కష్టం ఏమైపోతున్నది, నీ డబ్బు ఏమైపోతున్నది, నీ బలం ఏమైపోతున్నది, లేదా నీ పరువు ఏమైపోతూ ఉన్నది. ఈ విధముగా యేసయ్య నామము కూడా ఆ వీధులలో పరవేయదగునా, ఈ విధముగా వీధులలోకి వెళ్ళి యేసు నామమునకు అపకీర్తి తేగదగునా అని చెప్పి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ భార్య నీకే ఉండాలి, నీ భర్త నీకే ఉండాలి. నీ సంఘములో అపొస్తలుల బోధలో నువ్వు నిలకడగా ఉండాలి తప్ప వేరే బోధకును వెళ్ళకూడదు. అందుచేతనంటున్నాడు, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. దానిలో నువ్వు నిలకడగా ఉండవలసి ఉన్నది. యేసుక్రీస్తు అపొస్తలులకు శిష్యులకు అప్పగించిన బోధలో ఆ కుండలో నీళ్లు మాత్రమే మనం తాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఆ కుండలోది గాక వేరే కుండలకు వెళ్ళిపోతున్నారు. ఆత్మీయంగా వేరే కుండకు వెళ్ళకూడదు, ఆ శారీరకంగా కూడా నువ్వు వేరే కుండకు వెళ్ళకూడదు. ఆ కుండకు వెళితే నువ్వు గలిబిలైపోతావు. వేరే కుండకు వెళ్ళిపోతే రకరకాల వ్యాధులు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, రకరకాల తలంపులు వస్తాయి. అందుచేత నీ కుండలో నీళ్లు మాత్రమే నీవు త్రాగవలనని చెప్పి దేవుని యొక్క వాక్యము కొండ గురించి వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దావీదు కూడా ఒకనొక సమయంలో తన కొండలో నీళ్లు త్రాగలేదు. తన కొండలో దేవుడిచ్చిన కొండలో నీళ్లు త్రాగక వేరే కొండను చూచాడు. వేరే కొండను చూచి ఆ స్త్రీ నాకు కావాలన్నాడు, తండ్రికి తెచ్చుకున్నాడు. ఆమె యొక్క భర్తను చంపించేశాడు. వేరే కొండలో నీళ్లు త్రాగాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఎప్పుడైతే పొరపాటు చేశాడో, ఈ పొరపాటు చేసినటువంటి నాతాను ప్రవక్త వచ్చి అన్నాడు, బాబు ఆ కుండలోని వేరే కుండలో నీళ్ళు తాగిన వాడు నీవే అన్నట్లుగా ఉపమానం చెప్పగా దావీదన్నాడు, నేను పాపము చేసినని అతడు ఒప్పుకున్నాడు. తన కుండను కడుక్కుంటున్నాడు, పవిత్రపరుచుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ పగిలిపోయిన కుండ చేతిలో సాగిపోతున్నప్పుడు విడిపోయినటువంటి ఆ కొండను దేవుడు మరలా ఏం చేశాడనగా శుద్ధి చేసి కడిగి పవిత్రపరిచి దేవుడు ఉపయోగపడే కుండగా దావీదును మరలా తయారు చేసిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా మనము కూడా మరి దావీదు వలె మరి యొక్క కుండగా మనం తయారవ్వాలి, ఉపయోగపడే కుండగా తయారవ్వాలి. తయారైతే దేవుడు మరలా వాడుకునే దేవుడై ఉన్నాడని వాక్యాన్ని బట్టి మీకు సెలవిచ్చుతూ ఉన్నాను. ఈ కుండల గురించి మరొక మాట మనం ధ్యానించినప్పుడు అక్కడ ఈ చక్కటి మాట మనకు వ్రాయబడి ఉన్నది. చదువుకుందామా? రోమిలకు రాసిన పత్రిక
రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ చక్కటి మాట మనం రాయబడి ఉన్నది. దావీదు కోల్పోయినటువంటి దావీదు, కృపను కోల్పోయిన దావీదు, చేతులు విడిపోయినటువంటి దావీదు దేవుని సందు కూడుకుంటూ ఉన్నాడు. దేవా, నీ యొక్క ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు. నా కుండలో నీ ఆత్మ నుంచావు, నా ఆత్మని కుండలో నుండి నేను వేరే కుండలో నీళ్లు తాగినందువలన నాలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతుందేమో కనుక ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దని చెప్పి దావీదు ఎంతగానో మరలా దయచేయము, మరలా నన్ను బ్రతికించు ప్రభా, రెస్టోర్ మీ అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నాకు మరలా దయచేయమని చెప్పి ప్రభుని అడుగుతూ ఉన్నాడు. అందుచేతనే దేవుడు అటు కృప కలిగినటువంటి దేవుడు తన కుండను బాగు చేసి మరొక కుండ తయారు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇష్టపడి మరొక కుండగా తయారు చేశాడు, శుభ్రపరిచాడు, ఉపయోగించుకుంటున్న దేవుడై ఉన్నాడు. అందుచేత కుండ అయినటువంటి మనము దేవునికి ఏ విధముగా ఉండాలో చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం చదువుదాం రండి. 9:20. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవుడు చేయి తయారు చేయుచున్నప్పుడు ఇదిగో ఇట్లా తయారు చేయి, అట్లా తయారు చేయి, ఇలా తయారు చేయి, అలా తయారు చేయమని చెప్పడానికి నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేసితివని, రూపింపబడినది రూపించినటువంటి ఆ కుమ్మరి వానితో చెప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒక ఘటము ఘనహీనతకును ఎలాగూ వచ్చును అలాగునే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక కుండ ఘనతకు వస్తుంది, ఒక కుండ ఘనహీనతకు వస్తుంది. కొంతమంది సేవకులైన వారు ఒక కుండగా ఉన్నారు, విశ్వాసులైన వారు కుండలుగా ఉన్నారు. కొంతమంది ఘనత చెందుతున్నారు, కొంతమంది ఘనహీనత చెందుతున్నారు, కొంతమంది బాధతో ఉంటున్నారు, కొంతమంది సంతోషంతో ఉంటున్నారు. ఈ విధముగా ఏ స్థితిలో పెట్టాలో యజమాడిన కుండ తయారు చేసిన వాడికి తెలుసు. ఆయన ఇష్టానుసారముగా కుండను తయారు చేయవాడు, ఆయనకు యుక్తమైనట్లుగా కుండను తయారు చేయవాడై ఉన్నాడు. అందుచేత బిడ్డలారా, మనమందరం కూడా ఆయన చిత్తానికి లోబడి కుమ్మరైనటువంటి దేవుని మాటకు సంపూర్ణముగా విధేయులు కావలసి ఉన్నది. ఒక పాత్ర ఘనతకును ఒక పాత్ర ఘనహీనతకును ఎలాగూ ఉండునో అలాగునే మనము కూడా ఉంటామని చెప్పి తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తూ ఉన్నాడు. చదువుకుందామా? 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. ఏ పాత్ర ఏ విధముగా ఉండాలి, నీదే విధముగా ఉండాలి, నేనే విధముగా ఉండాలి. ఈ పాత్ర ఎవరి పాత్ర అనగా దేవుడి పాత్ర, దేవుడు తయారు చేసిన పాత్ర కనుక మనం ఏ విధంగా ఉండాలో చెబుతూ ఉన్నాడు. 2:20 చదువుదాం రండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవి ఉంటాయి, మట్టి ఉంటాయి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును నియమించాడంతే. ఆ కుటుంబం ఈ విధంగా ఉంది, ఈ కుటుంబం ఈ విధంగా ఉంది. ప్రభు నమ్ముకున్నప్పటికనే వీళ్ళు ఇట్లా ఉన్నారు, ప్రభు నమ్ముకున్నప్పటికనే మేము ఇట్లనే ఉన్నాం. ఆయనకి తెలుసు ఏ విధంగా ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో. నన్ను ఏ స్థితిలో పెట్టాలో దేవునికి తెలుసు, నా కుటుంబాన్ని ఏ స్థితిలో పెట్టాలో దేవునికి తెలుసు, మనల్ని మన పిల్లల్ని ఏ స్థాయిలో పెట్టాలో దేవునికి తెలుసు. అందుచేత దేవుని చేతిలో మనం ఒక జిగట మన్ను వలె మనం ఉపయోగపడాలి, జిగట మన్ను వలె మనం ఒంగిపోవలసి ఉన్నది. అందుచేతనే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకును ఏ విధముగా చెందుతున్నాయో అలాగనే మనము కూడా కొందరు ఘనముగా ఉంటారు, కొందరు ఘనహీనముగా ఉంటారు. ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ రెండు పరిస్థితుల్లో కూడా దేవుని నామానికి నేను కూడా మహిమ తీసుకుని రావలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఈ కుండలు ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రభువుకు ఉపయోగపడే విధానం గురించి ఒకసారి మనం చదువుకుని ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రండి, 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను. కొండలు ఎలా ఉన్నాయి చూడండి. సంఘములో కూడా దేవుడిని రక్షించిన తర్వాత, సంఘములో పెట్టిన తర్వాత కొండలు ఏ విధంగా ఉపయోగపడాలో చెబుతూ ఉన్నాడు.
దేవుడు సంఘములో కుండలు పెట్టిన తర్వాత కొందరు అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, కొందరి బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు వరము కలిగిన వారు గాను, కొందరిని ఉపకారము చేయవారు గాను, ప్రభుత్వం చేయవారు గాను, నానా భాషలు మాట్లాడేవారు గాను, అందరూ ఈ పనులు చేయలేరు గాని దేవుడు ఎవరినైతే నియమించారో వారు మాత్రమే చేయగలరని కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుడు నియమించిన నియామకంలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఇచ్చించుకోవాలనుకుంటున్నావా? నేను డూన్ బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రాయ్ కప్ అనే టీచర్గా లండన్ నుంచి వచ్చి మాకు బోధిస్తూ ఉండేవారు. ఆ వారి కుమార్తె ఆయనతో అన్నదట, డాడీ నువ్వు నన్ను హెచ్చింపులో పెట్టాలంటే నువ్వు నన్ను హెచ్చింపులో పెట్టలేవు, ఏదో మామూలు స్థితిలో పెట్టాలంటే ఆ స్థితిలో కూడా నీవు పెట్టలేవు. డాడీ దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో నన్ను ఉంచగలడని ఒక కుమార్తె తండ్రితో చెప్తే, రాయ్ కాప్ అనేటువంటి టీచర్ గారితో చెప్తే ఆ లెక్చరర్ వచ్చి మాతో చెప్తున్నాడు, నా కుమార్తె ఏ విధముగా అన్నది, కనుక మీరు సేవకు వెళుతున్నారు, దేవుడి స్థితిలో పెట్టాలి, ఆ స్థితిలో మిమ్మల్ని పెడతారు. మీరు హెచ్చిపోవాలనుకోవద్దు, మీరు తగ్గిపోవాలనుకోవద్దు, దేవునికి సంపూర్ణంగా విధేయులు కండి. కుమ్మరి వాని చేతిలో కుండ ఏ విధముగా ఉంటుందో ఆ విధముగా ఉన్న ఎడల దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు ఇంతవరకు 34 సంవత్సరాలు దేవుడు నన్ను నిలబెట్టాడు. బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఇంతవరకు నిలబెట్టిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? నన్ను పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? మమ్మల్ని కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడలేడా? ఆ కొండను ఏ విధంగా భద్రపరచాలో నిన్ను నన్ను కూడా మనలో మన పిల్లల్లో కూడా ఆ విధంగా భద్రపరచగల దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ కుమ్మరి తన ఇంటికి వెళ్ళి ఆ ఇర్మియా ప్రవక్త ఆ కొండలు చేయుచున్న వాడిని చూడగా అతని చేతిలో విడిపోయెను అని వ్రాయబడి ఉన్నది. విడిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో 4వ వచనం చదువుకుందామా. కుమ్మరి చిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో దేవుని దగ్గర ఉన్నప్పటికి మనం విడిపోతున్నాం, సంఘంలో ఉన్నప్పటికీ మనం విడిపోతున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ ఆ విడిపోయినట్లుగానే మనం కొండ విడిపోయినట్లుగానే మనం ఉపయోగం లేకుండా అయిపోతున్నాము. అందుచేత అంటాడు, ఇదిగో సమాజ సంఘముల మధ్య ఉన్నప్పటికీ నేను నా కాలు జారుటకు కొంచెమే నాకు ఎడమాయనని చెప్పి దేవుని గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సంఘములోనే ఉన్నాం. సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఏపీ సంఘము, స్మరణ సంఘము, 7 సంఘాల ప్రకటనలో మనం చూసినప్పుడు 6 సంఘాల్లో కూడా పొరపాట్లు చూపిస్తున్నాడు దేవుడు. ఇదిగో నీకు ఈ పొరపాటు ఉన్నది, నీకు ఈ పొరపాటు ఉన్నదని చెప్పేసి 4-5 సంఘాల్లో పొరపాట్లు చూపించాడు. సంఘములోనే ఉన్నారు కానీ వారు విడిపోయినటువంటి వారిగా ఉన్నారు. విడిపోయిన సంఘాన్ని మరలా దేవుడు మనం నిలబెట్టడానికి, విడిపోయిన కుటుంబాలను నిలబెట్టడానికి, దేవుడు చెందిన విడిపోయిన వ్యక్తులను మరలా ఉపయోగించడానికి దేవుడు సమయం ఇచ్చి మన సిద్ధపరచిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుతున్నాం. ఆ విడిపోయినటువంటి ఆ యొక్క మట్టిని దేవుడు, కుమ్మరైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? కొండ అయిన మనలను ఆ జిగటమన్ను మరలా తీస్తున్నాడు. పోతే పోనీ అంటలేదు కానీ మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ ఆయనకు యుక్తమైనట్లుగా, ఇంతవరకు నీకు యుక్తమైనట్లుగా నడిచావేమో గాని, నీకు యుక్తమైనట్లుగా ప్రభా చెయ్యని ప్రార్థన చేసేవేమో గాని, ఈనాటి నుండి ప్రభా నీ చిత్తము, నీ రాజ్యము, నీ చిత్తము. అందుచేతనే ప్రార్థనలో కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన యుక్తమైనట్లుగా ప్రార్థన చేయాలని ప్రార్థన కూడా ప్రభు మనకు నేర్పించాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన నేర్పించినప్పుడు పరలోక ప్రార్థన మీకు అందరికీ తెలుసు. పరలోకమందున మా తండ్రి అంటే పరలోక విషయాలు చూడాలని, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ప్రభు యేసుక్రీస్తు నామం పరిశుద్ధపరచబడాలి అని చెప్పేసి పరలోక విషయాలు మాట్లాడాడు. 3వది నీ రాజ్యం వచ్చును గాక అని చెప్పేసి నీ రాజ్యం అని చెప్పి దేవుని విషయాలు చూపించాడు. కానీ ప్రార్థనలో కూడా భూ సంబంధమైన ముందు వెతకలేదు. దేవుని బిడ్డ, నేను కూడా పర సంబంధమైన వెతక ముందుగా భూ సంబంధం వెతుకుతూ వలన ఏ కుండమైనా మనము విడిపోయి ఉంటాము. కనుక మనము పరీక్షించుకొని మరలా దేవుని యుక్తమైనటువంటి కుండగా ఆయన చిత్తానుసారంగా చేయడానికి
దేవుడు ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవునికి ఇష్టంగా అవ్వాలనుకుంటున్నావా? దేవునికి ఇష్టంగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం. ఆయనకి ఇష్టంగా లేకపోతే ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. కనుక ఈ కుండ అయినటువంటి పాత్ర ఇష్టంగా ఉన్న పాత్రలోకి తెచ్చుకుంటాడు. ఇష్టంగా ఉన్న పాత్రలోనే వండుకుంటారు. ఇష్టంగా ఉన్న పాత్రను ఉపయోగించుకుంటారు. అలాగనే నేను కూడా దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు సెలవిస్తూ ఉన్నాను. చదువుకుందాం. ఆ జిగటం అంటే మరలా తీసి మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసి అంతటా యెహోవా వాక్కు ఈ కొండ ఎవరో చెప్తున్నాడు. దేవుడు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారు ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా? నేను కుమ్మరిని, ఇశ్రాయేలైనటువంటి ఆత్మ ఇశ్రాయేలుని మీరు కొండకు చేసినట్లుగా నేను మీకు చేస్తాను. మరలా శుద్ధి చేస్తాను, మరలా పవిత్రపరుస్తాను. మరలా మొట్టమొదట ఏ విధముగా నాకు ఇష్టానుసారంగా తయారు చేయాలని నేను ఉద్దేశించి ఏదైనా తోటలో మిమ్మల్ని పెట్టానో, ఈ లోకమును జయించిన ఎడల, మీరు కడుక్కున్న ఎడల, పరిశుద్ధపరుచుకున్న ఎడల నాకు ఉపయోగపడేకుండగా మరలా జీవ వృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అని చెప్పి కొండతో దేవుడు మాట్లాడుతూ ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొండ దేవుని కొరకు ఉపయోగపడాలి. దేవుని కొరకు ఉపయోగపడాలి అంటే కొండలో ఏమున్నదో చెప్పాలి. అందుచేతనే మనము రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక స్త్రీ 4 అధ్యాయంలో స్త్రీ చెప్తూ ఉన్నది. 2వ రాజుల గ్రంథము 4 అధ్యాయంలో స్త్రీ ఏమని మాట్లాడుతున్నది అనగా, అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు, ఒక కొండ మాత్రమే ఉన్నదని చెప్పాడు. కొండ మాత్రమే ఉన్నదంటే ఆ కొండను తీసుకుని రమ్మన్నాడు. ఆ కొండను తీసుకుని వస్తే ఆ కొండలో నూనె పోసింది. నూనె పోస్తే నీ వెళ్ళి ఈ కొండలో ఇప్పుడు తీసుకుని వెళ్ళి అమ్ముకుని రమ్మన్నాడు. దేవుని బిడ్డ, మన దేవుడి ప్రజలమైనటువంటి మనము కొండలో ఖాళీ కుండలుగా ఉండి, ఇదిగో ప్రభా నూనెతో నింపమంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. నింపితే మనం బయటికి వెళ్ళి ప్రభు కొరకు వాడబడగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పాత్రలుగా ఉందాం, దేవుని యొక్క పాత్రలుగా వినియోగపడదాం. దేవుని యొక్క పాత్రలుగా ఉన్నప్పుడు దేవుడు మనం వినియోగించుకుంటాడు. ఇష్టమైన పాత్రగా ఉంటే దేవుడు మనం వినియోగించుకోడు. అపవిత్రంగా ఉంటే దేవుడు మనం వినియోగించుకోడు. శుభ్రం చేసిన పాత్రలు తీసుకుని వస్తే ఆ పాత్రలో కూడా దేవుడు నూనె నింపగల సమర్థుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉన్నప్పుడు, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఇదిగో నీవు దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇది దేవుని యొక్క వాక్కుని దగ్గరకు వచ్చింది. ఇవి ఇంకా దూరం అయిపోయేవేమో, దగ్గర కావాలని చెప్పి దేవుడే విరిగిపోయిన పాత్రను మరలా అతకడానికి, జిగటమట్టిగా చేసి మరలా ఉపయోగించడానికి యేసు ప్రభువే ఆయన శిలువ మ్రానుపై విరిగిపోయిన దేవుడై ఉన్నాడు. అనగా రక్తములు విరిగి నలిగిన హృదయంలో గలవాడైపోయాడు. ఆయన ఎంతో విరిగి నలిగిన వాడైపోయాడు. వేదన పడ్డాడు, రోదన పడ్డాడు, రక్తము కాచాడు. ఆయన చెమట రక్తముగా మారిపోయినది. అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు నీ హృదయం మరొకసారి ఇచ్చే ఆయన వాడుకుంటాడు. ఆయన ఇష్టానుసారంగా ఆ జగటమ్మని ఎలా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేసిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని చేత నిన్ను కాలుస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు దయచేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక పాత్ర వలె మనం ఉపయోగపడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎట్టి వ్యాధిలో ఉన్నప్పటికీ, ఎట్టి మనసుతో ఉన్నప్పటికీ దేవుడు ప్రార్థన శుద్ధి చేయడానికే మరలా యేసు ప్రభువు పూనుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు నేను చేసినట్లుగా నేను నీకు చేయలేనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చేయడానికి చేసే సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన తనలో మోకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన గ్రంథము చదవడానికి సిద్ధంగా ఉన్నావా? వాక్యము ద్వారా దేవుని సేవకుడు దాన్ని సరిచేస్తూ ఉంటే, దాన్ని విరిగిపోయిందని ముద్ద చేసి మరలా యుక్తమైనట్లుగా వాక్యము ద్వారా పని చేస్తూ ఉంటే ఆ పనిలో నువ్వు వంగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాక్యానికి లోపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ సమయానికి నువ్వే పరీక్షించుకొని దేవుని సందులో మోకరించినట్లయితే నిజముగా దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. నువ్వు చేసిన పనిని సఫలం చేయవాడై ఉన్నాడు. ఆయన ఇష్టమైన పాత్రగా తీసుకుని వచ్చి ఆయన రాజ్యంలో ఆ పాత్రను పెట్టుకొని
దానిలో బహుమానాలతో నింపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత యేసు ప్రభువారు ప్రతి వారి జీతం పట్టుకుని వస్తున్నాడు. ఆ జీతం ఇస్తే ఎక్కడ దాచుకుంటా? కొండనటువంటి మన పాత్రలో దాచుకునవలసి ఉన్నది. దేవుని కొరకు ఉపయోగపడితే ఆ పాత్రలో మనము దేవుని కొరకు ఉపయోగపడగలము. ఈ లోకంలో ఉపయోగపడదాం, ఆ పరలోకంలో కూడా విలువ గల పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, ఒక మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ఇవన్నీ ఉంటాయి. ఎవరెవరి పని వారు చేయాలి. అలా సంఘములో ఉండి, లేకపోతే సంఘములో విశ్వాసులైన వారు, అపోస్తుల బోధలో ఉన్నవారే కానీ, లేకపోతే వేరే చోట ఉన్నవారే కానీ, ఎవరైనా కూడా సంఘంలో ఒక పాత్రగా ఉపయోగపడాలి. యేసు క్రీస్తుకు ఉపయోగపడాలి. ఇంతవరకు మన భార్యకు ఉపయోగపడుతున్నాం, భర్తలకు ఉపయోగపడుతున్నాం, పిల్లలకు ఉపయోగపడుతున్నాం, లోకాలకు ఉపయోగపడుతున్నాం. అవును, వారి సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. దేవుని సమయం దేవునికి ఇచ్చి దేవుని కొరకు ఉపయోగపడడానికి దేవుడి యొక్క వాక్యం నీతో నాతో కూడా మాట్లాడుతున్న వాక్యాన్ని, ప్రభా నేను జిగట మన్ను వలె లోబడిపోతాను, జిగట మన్ను వలె వంగిపోతాను, జిగట మన్ను వలె ప్రభా నేను వంగుతూ ఉండగా నీ యొక్క మట్లుగా ఒక పాత్రగా చేసి నీ రాజ్యమునకు వారసుడిగా చేయి. ఈ రాజ్యములు ఈ లోకంలో ఉపయోగించుకో, ఈ రాజ్యములు నన్ను చేర్చుకొని చెప్పి ఈ సమయంలో ప్రార్థన చేసినట్లయితే అంటే ప్రార్థన వినే దేవుడు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందాసుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు అనియుక్తమైనట్లుగా తయారు చేయాలని ఆయన నీ కొరకు నా కొరకు సూచించు ఉన్నాడు. బిడ్డ, ఈ సూచన సమయంలో నువ్వు నీ ఇష్టానుసారంగా ఉపయోగపడద్దు. నీకు యుక్తమైనట్లుగా కాక ఇదిగో కుమ్మరి వాడినటువంటి దేవునికి యుక్తమైనట్లుగా ప్రభాలను ఉపయోగించుకోమని చెప్పి అందరం తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడు అని యేసు ప్రభా, సృష్టికర్తమైన దేవా, నీ ఘనమైన నామమునకే మరొకసారి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. దేవా, గత కాలంలో దేవా మా పనులు, మా కార్యక్రమాలు, మా సొంత కార్యాలు, మా సొంత ఉద్దేశాలతో ప్రభువా ఇదిగో రక్షకానికి ఉపయోగపడకుండా తండ్రి లోకానికే 190% లోకానికి ఉపయోగపడ్డాం, మా కుటుంబాలకు ఉపయోగపడ్డాం. ఇప్పుడు లోకములో అయితే ప్రభా కొద్ది సమయం ఉపయోగించి నీ సన్నిధిలో ఎక్కువ సమయం ఉపయోగించడానికి సహాయం చేయండి. సంపూర్ణముగా లోబడి సంపూర్ణముగా విధేయులై ఉన్నప్పుడు దావీదు వలె, అబ్రహాము వలె చెప్పబడిన స్థలానికి వెళ్ళి దావీదు వలె విరిగిన హృదయముతో కడుక్కొని నువ్వు ఉపయోగపడే పాత్రగా మేము తయారవడానికి కృప చొప్పున ప్రార్థన చేయించున్నాము తండ్రి. వెలగల పాత్రలు వెలగల వల్లే నువ్వు ఉంచే దేవుడవు నాయన. ఘనహీనమైన పాత్రలు ఘనహీనంగా ఉంచే దేవుడవు నాయన. ఏ స్థలంలో ఉంచావో మాకు తెలియదు కానీ ఉపయోగపడే పాత్రగా మమ్మల్ని తయారు చేయి. ఇదిగో ఆనాడు అననీయతను మాట్లాడి ఇదిగో అననీయాన్ని వెళ్ళు, ఇదిగో దమస్కో గేటు దగ్గర పడినటువంటి ఇదిగో సౌలు ఉన్నాడు. అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, అధికారి ఎదుటను ఏ విధంగా ఉపయోగపడే పాత్రగా చేయాలో సౌలును పౌలుగా మార్చి ఉపయోగించుకున్న దేవా, మమ్మల్ని కూడా ఆ విధమైన పాత్రగా ఉపయోగించుకొని ఈ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. అంత విశ్వాసము లేదు, అంత బలము లేదు కానీ వాక్యం ద్వారా బలం ఇచ్చి శక్తి ఇచ్చి నీ కృపతో నింపి మహిమా ఘనతా ప్రభావం మా ద్వారా కూడినటువంటి ఈ బిడ్డల ద్వారా మీరే పొందుకొని వారి కుటుంబాలు కాపాడమని, అలాగనే ప్రభు దేశ నాయకులను కృప చూపమని, సరైన జ్ఞానం ఇచ్చి నీలో నడుచుకుంటూ సగన పరిపాలించుటకును నీ దైవ జ్ఞానం ఇచ్చి నడిపించమని, కృపతోడిగా ఉంచమని, కృపా దయా కరుణ హస్తాలకి మమ్మును, దేశమును, దేశ ప్రజల నాయకులను, సంఘస్థులను నీ బిడ్డలందరూ అప్పగించుకుంటూ యేసు నామమునందు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడే నడిపించును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు, కుటుంబం కొరకు, సేవా పరిచర్య కొరకు మీరు అనుదినము ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక.